జిల్లా కలెక్టరేట్లో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు, గృహ నిర్మాణం, రెవెన్యూ, పోలవరం ప్రాజెక్టు తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు, ఎంసీలు పాల్గొన్నారు. కల్తీ విత్తనాలు సరఫరా చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మంత్రి నాదెండ్ల ఆదేశించారు. పెండింగ్లో ఉన్న 22A కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ రోజు ప్రత్యేకంగా రెవెన్యూకి సంబంధించిన అంశాలు రెండు ప్రధానమైనవి. 22A కింద ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ విధంగా సామాన్యులను ఇబ్బంది పెట్టే విధంగా చుక్కల భూములు కక్షగట్టి రాజకీయ నేపథ్యంలో ఇబ్బంది పెట్టడానికి కొంతమందిని 22A కింద బలవంతంగా నమోదు చేశారు. వాటిని తొలగించుకునే విధంగా ఒక కార్యక్రమం మనందరం కూడా చూసాం. ఏలూరు జిల్లాలో అద్భుతంగా మనం ఆ కార్యాచరణ మొదలుపెట్టాం. సుమారు 1199 మందికి 142 ఎకరాలు 22A నుంచి మనం తొలగించే విధంగా ఒక చక్కటి కార్యక్రమం చేసి రాష్ట్ర వ్యాప్తంగా అందరికి కూడా మనం ఆదర్శవంతంగా నిలబడ్డాం. అక్కడి నుంచి మరొకసారి మనం పురోగతి చెందే విధంగా కొత్తగా ఉన్న ప్రతిపాదనల గురించి కూడా మనం డిస్కస్ చేసాం. సుమారు 31 ఎకరాల 95 సెంట్లు సిద్ధం చేశామని కలెక్టర్ గారు చెప్పారు. దీనిపైన కూడా రాబోయే రోజుల్లో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రజలందరికీ కూడా ఈ 22A పైన మోక్షం కలిగే విధంగా మా కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని అందరికీ ఉపయోగపడే విధంగా ఈ ముందుకెళ్తాం. అదేవిధంగా ఇళ్ల స్థలాల గురించి ఎక్కడైతే నిర్మాణం జరుగుతున్నాయో ఆ కార్యక్రమం ప్రత్యేకంగా మన జిల్లాలో 97,143 ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం జరిగింది ఇప్పటివరకు. అక్కడ చాలా చోట్ల ఏ విధంగా హౌసింగ్ వర్క్స్ కొన్ని ఏ స్టేజెస్లో ఉన్నాయి, జాప్యం ఎక్కడ జరుగుతుందా, మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో ఉన్నాయా లేదా అనే అంశం పైన వివిధ శాఖలతోటి సమన్వయపరుచుకునేటట్టు గౌరవ మంత్రివర్యులు పార్థసారథి గారు దానిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈరోజు